నేను అంటోంది అది. అదే కదా. విరాళాలు ఇదివరకు కూడా చంద్రబాబు గారు పెట్టారు. జన్మభూమి పెట్టిన పాలసీ అదే కదా. ఊళ్ళో రోడ్డు వేయాలా లేకపోతే స్కూల్లో బిల్డింగ్ కట్టాలా అని చెప్పేసి ఆ రోజుల్లోనే పెట్టాడు ఆయన. జన్మభూమిలో ప్రాథమికంగా అదే 95 నుంచి 2004 మధ్యలో స్కూళ్ళకి 1 గదు 2 గదులు స్కూల్ బిల్డింగే కట్టించినవి ఉన్నాయి అట్లాంటివి. అదే ఫార్ములా ఇప్పుడు అమలు చేస్తుంది. అప్పుడు ఏంటంటే అది ఉంటే కట్టడం బిగించేసేవాళ్ళు. అలాంటి పాలసీ వద్దంటున్నాయి. ఇప్పుడు కట్టేస్తూ ఉండండి, మీరు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ పేరు పెట్టండి, డబ్బులు మిగిలినట్టు ఉంటాయి మీకు. అదే సార్, ఒక రకంగా ఇది వర్కౌట్ అయితే రేపొద్దున్న ఒక ఊర్లోనో ఒక గ్రామంలోనో రోడ్లు వేయాలంటే అక్కడి నుంచి విరాళాలు తీసుకొచ్చి రోడ్లు వేస్తామనో, లేదంటే ఏమైనా వాటర్ ట్యాంక్ లో డ్రైనేజీలో కట్టాలంటే విరాళాలు తీసుకొస్తే చేస్తామనో, ఇలా కంటిన్యూ అయితే ఇక మన దగ్గర నుంచి వసూలు చేసే పన్నులు, ఇంకా ప్రభుత్వ పరిపాలన డబ్బులు, ఇంకా ఇవన్నీ ఏమవుతాయి? అంటే తప్పేం కాదండి. జనం పెట్టుకుంటానంటే ఇష్టంలో తప్పనని నేను. అప్పుడు ఇంకా ప్రభుత్వం అసలు అంత పెట్టే సీన్ ఉండదు. అవన్నీ మనం ఎక్కువ ఊహించుకోనక్కర్ల. అంత సీన్ ఎవడు ఉండదు ఎవడికి కూడా. ఎవడో కాస్త పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు ఎన్ఆర్ఐలో వాళ్ళు ఏమన్నా స్కూల్ బిల్డింగ్ కడతారేమో కానీ అప్పట్లో జన్మభూమి అప్పుడు కూడా మొదట ఊగారు కొంచెం రోజుల పాటు. 4 రోజులు పోయాక ఎవడు దోవన ఆడిది అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎవడు రాలా, దాంతో పక్కెళ్ళిపోయినాయి అవన్నీ కూడా. కడతానంటే ఇస్తానంటే అభ్యంతరం లేదు. ఇప్పుడు కూడా చాలా మంది రాజకీయ నాయకులు ఆ డబ్బులతో రోడ్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు.